ఇది పూర్తిగా ఈ ప్రభుత్వం కట్టింది లేదు, కొత్తగా తవ్వింది లేదు. ఉన్న ప్రాజెక్టును నడపచేతగాక వరంగల్ జిల్లా రైతాంగం యొక్క నోరు కొడుతున్నది నేటి కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే సమ్మక్క బ్యారేజ్ కట్టింది మేము, ఫేజ్ 1 ఫేజ్ 2ను పూర్తి చేసింది మేము, ఫేజ్ 3లో లాంగెస్ట్ టన్నెల్ ను డీపెస్ట్ పంప్ హౌస్ ను నిర్మించింది మేము. కానీ ఈ ప్రభుత్వం కనీసం నడపలేకపోతా ఉంది. ఇలా బీఆర్ఎస్ హయాంలో 7,300 కోట్ల రూపాయలు దేవాదుల ప్రాజెక్టు మీద మేము ఖర్చు పెట్టాం. 7,300 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ప్రాజెక్టులో 80% పైగా పనులు పూర్తి చేసినాం. 80% పైగా పూర్తి చేసినాం. 47,000 ఆయకట్టును 3,17,000 ఎకరాలకు ఆయకట్టు పెంచాం. భూసేకరణ 33,000 ఎకరాలు ఈ ప్రాజెక్టుకు అవసరం ఉంటే 30,000 ఎకరాల భూసేకరణ బీఆర్ఎస్ హయాంలో పూర్తి అయిపోయింది. ఇక ఉన్నదెంత 3,000 ఎకరాలు. 3,000 ఎకరాలు భూసేకరణ చేస్తే 1,000-2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాదాపు 2,40,000 ఎకరాలకు ఇంకా ఆయకట్టు వస్తుంది. 2.5 సంవత్సరాలు అయింది. 200 కోట్లన్న ఖర్చు పెట్టిందా? ఎందుకు దేవాదుల మీద నిర్లక్ష్యం చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఏమో 7,300 కోట్లు ఖర్చు పెట్టి 3,17,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చింది. 80% ప్రాజెక్టులు బీఆర్ఎస్ పూర్తి చేసింది. మరి 2.5 సంవత్సరాలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాటలు విని ప్రజలు మిమ్మల్ని గెలిపించారు జిల్లాలో. మరి మీరు గెలిచిన పాపానికి రైతులకు శాపం ఎందుకు? ఉన్న మోటార్లు ఎందుకు నడపరు? కొత్తగా ఆయకట్టు ఎందుకు క్రియేట్ చేయరు? భూసేకరణ ఎందుకు జరగడం లేదు? 33,000 ఎకరాల్లో 30,000 ఎకరాలు బీఆర్ఎస్ హయాంలో పూర్తయింది. మిగతా 3,000 ఎకరాల భూసేకరణ చేసి మిగతా 10-20% పని పూర్తి చేస్తే 2,40,000 ఎకరాలకు ఆయకట్టు వస్తుంది కదా. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుంది? కాంగ్రెస్ పార్టీ మాటలే తప్ప చేతలుండవా? నేను ఇంకో విషయం మా మీడియా మిత్రులకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో మే 2024 ఈ జిల్లాకు మంత్రులు వచ్చి రివ్యూ పెట్టింది. మే 2024 రివ్యూ పెట్టి ఏం చెప్పింది తెలుసా? 2026 మార్చి కల్లా దేవాదుల పూర్తి చేస్తాం, మేమే స్టార్ట్ చేసినాం, మేమే పూర్తి చేస్తాం, 2026 మార్చి కల్లా దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి ప్రారంభం చేస్తాము అన్నారు. ఇప్పుడు ఎక్కడున్నాం? 2026 ఫిబ్రవరి వచ్చింది. ఒక నెల ఉన్నది వాళ్ళు చెప్పిన డేటు. ఇంకొకటే నెల ఉంది కదా. మరి కనీసం 10 పైసల పని అయిందా? బ్యాలెన్స్ వర్క్ లో పైసా పని అయిందా? 10 పైసలు పైసా పని. 3,000 ఎకరాల భూసేకరణ చేయాలి, చేసిందా? కానీ ఉన్న మోటార్లు నడపలేరు కదా. 2026 మార్చి కల్లా దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని మేకపోతు గాంభీర్యం, పెద్ద పెద్ద మాటలు, డైలాగులు కొట్టిన మంత్రులు ఎక్కడ పోయినరు? ఈ జిల్లా ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారా? రైతులంటే మీకు పట్టింపు లేదా? అటు యూరియా దొరకదు, రైతు బంధు పడదు, ఎప్పుడొచ్చే దేవాదుల నీళ్లు కూడా రావా? నదిలో నీళ్లు కిందికి ఆంధ్రప్రదేశ్ కు జారవిడుస్తున్నారు. నీళ్లు కిందికి పోతున్నాయి, నీళ్లు ఎత్తిపోసుకునే తెలివి కూడా లేదా? భీమ్గన్పూర్ పంప్ హౌస్, మన ఏదైతే మొదటి పంపింగ్ స్టేషన్ ఉంటుందో దేవాదుల్లో, ఇప్పుడు ఈ నిమిషానికి భీమ్గన్పూర్ పంప్ హౌస్ లో మనకు 2,600 క్యూసెక్కులు తీసుకునే కెపాసిటీ ఉంది. ఎంత తీసుకుంటారు తెలుసా? ఇప్పుడు ఈ సెకండ్ కు ఆన్లైన్ లో 1,700 క్యూసెక్కులు తీసుకుంటారు. ఎందుకు 1000 క్యూసెక్కులు తక్కువ లేపుతున్నారు? నీళ్ళు అవసరం లేదా? రైతులంటే లెక్క లేదా? భీమ్గన్పూర్ పంప్ హౌస్ లో 10 మోటార్లు ఉంటే ఎందుకు 5-6 మోటార్లే నడుపుతున్నారు? మిగతా మోటార్లు ఎందుకు బంద్ పెట్టినారు? రైతులు పంట పండియొద్దనా? పంటలు ఎండబెట్టాలనా? రైతుల మీద పగబట్టినరా? లెక్కలేనితనమా? మోటార్లు మెయింటెనెన్స్ చేయడం లేదా? ఎందుకు భీమ్గన్పూర్ పంప్ హౌస్ లో 10 మోటార్లకు 5 లేదా 6 నడుస్తున్నాయి? ఎందుకు 2,600కు 15,000-1,600 నీళ్లే లిఫ్ట్ చేస్తున్నారు? ఫుల్ కెపాసిటీలో మోటార్లు ఎందుకు నడపడం లేదు? దేవన్నపేట పంప్ హౌస్ లో మోటార్లు ఎందుకు బంద్ పెట్టినారు? గండి రామారం లిఫ్ట్ పంపు ఎందుకు బంద్ అయింది? ఎందుకు రిజర్వాయర్లలో నీళ్లు నింపడం లేదు? రైతాంగానికి నీళ్లు ఇవ్వడం లేదు? 2.5 సంవత్సరాల నుంచి భూసేకరణ ఎందుకు జరగడం లేదు? మీరు 2.5 సంవత్సరాల్లో ఒక 3 అడి కాలువనన్న దేవాదుల్లో తవ్వారా? ఒక్క ఎకరానికైనా కొత్తగా నీళ్లు ఇచ్చారా? మరి మీ సగం టైం అయిపోయింది కదా. మార్చి 2026 కల్లా దేవాదుల ప్రాజెక్టే పూర్తి చేస్తామన్న మీరు కనీసం ఒక ఎకరానికన్నా నీళ్లు ఇచ్చిండ్రా అని అడుగుతా ఉన్నా. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం
క్యూ న్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.